భారతదేశంలో 2036 సంవత్సరంలో ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రధానమంత్రి మోడీ కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఒలింపిక్ డే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరులోని ఇండోర్ స్టేడియం మైదానం నుంచి నిర్వహించిన ఒలింపిక్ రన్ను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దేశంలో కూడా క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవడం కోసం ఈ ఒలింపిక్ డే నిర్వహించడం జరుగుతుందని, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. భారతదేశంలో ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రధానమంత్రి మోడీ బిడ్ వేయడం జరిగిందన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, పలువురు క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నగరంలో ఒలింపిక్ రన్ నిర్వహించారు. ఒలింపిక్స్లో పాల్గొనడం అనేది అన్ని దేశాలకు కూడా అవకాశం రాదు. ఏదైతే క్రీడా స్ఫూర్తితో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయో స్పోర్ట్స్మెన్స్కి, ఆ దేశాలకే ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం ఇస్తారు. దానిలో భాగంగానే మరి జూన్ 23వ తారీఖున అనేది ఒలింపిక్ డే అనేది నిర్వహిస్తూ ప్రతి దేశంలో కూడా క్రీడల్లో స్ఫూర్తిని తెంపాలి, ఒలింపిక్స్లో పాల్గొనాలనే శ్రద్ధ క్రీడాకారులకు కలగాలనే ఉద్దేశంతోనే ఈ ఒలింపిక్ రన్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా క్రీడను ప్రోత్సహించడానికి 3% రిజర్వేషన్ ఇచ్చి ఈ మధ్యనే మరి 420 మంది క్రీడాకారులకి ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 2036లో ప్రధాని మోడీ గారు ఏదైతే ఒలింపిక్స్ ఇండియాలో నిర్వహించాలనే ఉద్దేశంతో మరి ఒలింపిక్ బిడ్ కూడా వేయడం జరిగింది. దానిలో భాగంగానే క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా కార్యక్రమాలు దేశం అంతటా కూడా నిర్వహిస్తున్నారు. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులందరూ కూడా ఒలింపిక్స్లో ఇండియాలో కూడా మెడల్ సాధించాలి అనే ఒక ఉద్దేశంతో, ఒక కృతనిశ్చయంతో మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తిని నింపాలి. అదేవిధంగా ఎవరైతే కోచెస్ ఉన్నారో వాళ్ళు కూడా క్రీడాకారులకి మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళు కూడా మెడల్స్ సాధించే స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పనిసరిగా ఈ ఒలింపిక్ రన్ అనేది ప్రజలతో పాటు క్రీడాకారులకు కూడా స్ఫూర్తి నింపుదని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. చేస్తారు, అందరూ ప్రపంచవ్యాప్తంగా చేస్తారు. దాంట్లో భాగంగానే మరి 23 నుంచి 30 వరకు చేస్తారు. కానీ మొదటి రోజు చేయమని చెప్పి నిన్న మధ్యాహ్నం మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఆ రోజులు చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే టైం ఉంటుంది కదా. సడన్గా చెప్పేదానికి సడన్గా ఫిక్స్ చేస్తాం తెలియకుండా. ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు కూడా 2036 ఒలింపిక్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇండియన్ ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో 2036 ప్లాంటేషన్ చేస్తానికి కూడా ప్లాన్ చేసి ఢిల్లీలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ ఒలింపిక్ రన్ జిల్లా వైజ్ ఏ జిల్లాకు ఆ జిల్లా మనం చేసుకుంటున్నాం. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మనం ఏలూరులో ఈ రన్ చేస్తున్నాం. దానిలో భాగంగానే మా గౌరవ ఎమ్మెల్యే గారు నేను పిలిచిన జరిగింది. ఒలింపిక్ డే ప్రాముఖ్యత మీకు తెలుసు. ఒలింపిక్లో అందరూ పాల్గొనలేరు కాబట్టి దాంట్లో స్ఫూర్తి కోసం ఈ క్రీడలు ఒలింపిక్ డే రన్ చేయించి క్రీడా స్ఫూర్తి నింపుతాం అందరూ. కనుక దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం ఒలింపిక్ డే రన్ చేస్తుంది. మనకు ఒలింపిక్స్లో పథకాలు లేవు అనుకుంటే కాదు. మరి ఇప్పటి నుంచి స్ఫూర్తి తీసుకుని పథకాలు సాధిస్తానికి ప్రయత్నం చేయాలని క్రీడాకారులకు కోరుకుంటూ మరో ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిన